హే గైస్, హోప్ యూ ఆల్ ఆర్ వెల్. అందరూ బాగున్నారా? సో ఈ రోజు ఏంటంటే కొంచెం మంచి నోటిఫికేషన్ అనమాట. ఇది ప్రొడక్ట్ బేస్డ్ లో టాప్ 1 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, తమిళలో ఆల్రెడీ చూసి వచ్చి ఉంటారు కాబట్టి. సో ఇది ఆర్కిల్ కి సంబంధించింది. కొంతమందికి ఆర్కిల్ అంటారు, కొంతమంది ఒరాకిల్ అంటారు. సో వాట్ ఎవర్ మేబీ. సో ఒరాకిల్ నుంచి ఒక ఎగ్జైట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు, దానికన్నా ముందు ఒరాకిల్ లో ఎందుకు ప్రొడక్ట్ బేస్డ్ లో టాప్ కంపెనీ అంటే అది ఒక పేరోల్ కంపెనీ అనమాట. సో ఆ పేరోల్ కంపెనీలో అంటే ఒక పర్సన్ ఆన్బోర్డ్ అయిన దగ్గర నుంచి ఆ పర్సన్ శాలరీ తీసుకునేంత వరకు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో అలాంటి యాక్టివిటీస్ ని మన ఆరోకిల్ లో అయితే వాళ్ళైతే చేస్తుంటారు అనమాట. సో ఇంకెందుకు ఆరోకిల్ గురించి ఒక పూర్తి ఐడియా అయితే మీకు అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. సో దాని నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ కింద అయితే మనల్ని అయితే హైరింగ్ అనేది తీసుకున్నారు. సో క్లౌడ్ సపోర్టింగ్ లో మనకి ఏమి ఉంటాయి, డేటాబేస్ ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ డెవాప్స్ మీద, డెవాప్స్ మీద, డేటాబేసెస్ మీద ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ లో చాలా మందికి అయితే మంచిగా స్కిల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ లో అన్న పైథాన్, జావా వాటి మీద చెప్తున్నారు, డెవాప్స్ మీద కూడా చెప్పండి అంటే. సో డెఫినెట్లీ ఇది వాళ్ళకి చాలా సూటబుల్ అనమాట. డెవాప్స్ ఉన్న ఒకవేళ మీకు డెవాప్స్ లేకపోయినా కానీ డేటాబేస్ మీద ఒక మంచిగా నాలెడ్జ్ ఉందంటే దీంట్లో అనలిటికల్ ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తున్నారు కావాలి కాబట్టి. సో మీరు పైథాన్, ఎస్క్యూఎల్, డేటాబేస్ సంబంధించిన స్కిల్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ అప్లై చేయండి. సో అప్లై చేసినందుకు ఎలాంటి ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదు కదా. సో ఫ్రీ ఆఫ్ ఛార్జ్ కాబట్టి మీరైతే అప్లై అయితే చేయండి. సెలెక్ట్ అవ్వకపోవడం సెకండ్ విషయం. ఓకే, అంటే దీంట్లోకి వచ్చినప్పటికీ దీంట్లో వాళ్ళు 5 to 6 lakh LPN అయితే వాళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సూపర్ గా ఇంకొకటి ఏంటంటే లొకేషన్ కూడా హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఉందన్నమాట. సో చాలా బాగుంది కదా. సో ఇంకేమాత్రం ఆలోచించద్దు, నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ లో A to Z అయితే చెప్తాను. మీరు కూడా ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. ఎక్కడంటే మన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ లో చూసిన తర్వాత A to Z చదివి దానికైతే అప్లై అయితే చేయడం మర్చిపోద్దు. సో స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ అనమాట. సో మీకు చెప్పినట్లుగానే హైదరాబాద్ లోని, బెంగళూరులోనే ఉందన్నమాట ఇది. సో మనకి ప్రతి జాబ్ కి ఒక ఐడియా అయితే వాళ్ళు జనరేట్ చేస్తారు. ఎందుకంటే ఈజీలీ ఫిల్టరింగ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో జాబ్ కేటగిరీ సపోర్ట్ అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందంటే Feb 2nd అయితే వచ్చిందనమాట. సో జాబ్ టైప్ వచ్చి రెగ్యులర్ ఎంప్లాయీ కింద మనల్ని అయితే హైర్ చేస్తారు. ఇది చూసినట్లయితే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో అయితే మనకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే as a member our technical team will focus on the delivering support solutions to customer based while champions they needed అనమాట. సో ఏం కాదు, మనం ఏదైతే మనకి రోల్ ఇస్తారో ఆ రోల్లో 100% వర్క్ అయితే చేయాలి. సో సూటబుల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. సో బెనిఫిట్స్ ఏంటంటే బోనస్ ఉంటుందంట, వెల్నెస్ బెనిఫిట్స్ ఉంటుందంట, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీస్, ఫ్యూచర్ క్లౌడ్ సపోర్ట్. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి నేర్పిస్తారు అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, వాటిని అయితే చదవండి. సో మనకి మేజర్ లో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్ అదర్ ఫీల్డ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ విత్. సో మీరు ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు, కానీ మీరు డెవాప్స్ మీద కన్నా ఎస్క్యూఎల్ మీద కన్నా ఒక సర్టిఫికేషన్ కనుక మీరు చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ అయితే ఇక్కడ వ్యాలిడ్, అదే టెక్నికల్ స్కిల్ కింద మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారన్నమాట. సో ఇంకా దీనికి అప్లై చేయాలంటే అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీ రెజ్యూమ్ సెలెక్ట్ చేస్తారు, మీ ఎడ్యుకేషన్, మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీట్ చేస్తారు, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ పాస్ చేసిన తర్వాత అప్లై అయితే బటన్ మీద క్లిక్ చేస్తారు, సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత సో మీరు దానికోసం ప్రిపేర్ అవ్వడం మాత్రం అస్సలు అయితే మర్చిపోవద్దు. ఓకే, ఈ నోటిఫికేషన్ అయితే చూసారు కదా. అలాగే మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ కూడా మీరైతే చూడండి. సో మీ అందరూ మంచిగా జాబ్ తెచ్చుకోవాలని చెప్పి నేనైతే చాలా కష్టపడి మరి వీడియోస్ అయితే చేస్తున్నాను. జాబ్ సెర్చ్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. సో నా కష్టానికి మీరు కనుక ఒక చిన్న లైక్ ఇవ్వగలిగితే సో నేను ఇంకా ఎంకరేజ్మెంట్ తో ముందుకైతే వెళ్తాను. సో ఇటువంటి సపోర్ట్ తో నేను ముందుకు వెళ్తాను. మీరు కూడా నా సపోర్ట్ తో మీరు కూడా జాబ్స్ అయితే అప్లై చేయండి. సరికొత్త నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.